ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమికి గర్భం తీయించాలన్న వైదేహి ఖచ్చితంగా బిడ్డను కని తీరాలని నిర్ణయం తీసుకున్న మోక్ష పంచమి కడుపులోని బిడ్డని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేసి విఫలమైన గరుడ రూపంలోని ఫణీంద్ర జ్వాలా గర్భంలో ప్రవేశించి గరుడ శక్తిగా పుట్టమని ఫణీంద్రని ఆదేశించిన కరాళి. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమికి పాలు తీసుకొచ్చిన మోక్ష తను తాగుతానంటే కూడా తనే దగ్గరుండి పాలు తాగిస్తూ ఉంటాడు. ఇక తనతో అంటూ ఉంటుంది పంచమి, మీ ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఈర్ష్య కలుగుతుంది. రేపు మనకు బిడ్డ పుట్టాక నన్ను అస్సలు పట్టించుకోరేమో కదా అని తను అంటూ ఉంటుంది. లేదు పంచమి, నువ్వు నా గుండె అయితే మన పాప నా ఊపిరి అని అంటూ ఉన్న మోక్షతో, నాకు మాత్రం అన్నీ మీరే మోక్ష బాబు, మీరు లేకపోతే నేను లేను, మీ ప్రేమే నన్ను బ్రతికిస్తుంది అని అంటూ ఉంటుంది పంచమి. అవును పంచమి, నాకు నువ్వు నీకు నేను, ఇప్పుడు మన ఇద్దరి కోసం ఒకరు పుట్టబోతున్నారు, మన బుజ్జి పాప పుట్టబోతుంది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు మనము మన పాపకి ఒక మంచి పేరుని సెలెక్ట్ చేద్దామని మోక్ష పంచమితో చెప్తూ ఉంటాడు. ఇక పంచమి దిగులుగా ఉండడం చూసి అలా ఉన్నావేంటి అని తనని అడుగుతూ ఉంటాడు. మోక్ష బాబు, మా అమ్మని నేను ఇంతవరకు చూడలేదు, తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, అందుకే తను ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను అని తను చెప్తూ ఉంటుంది. నీలాగే అందంగా ఉంటుందిలే పంచమి, పేరు కూడా నీలాగే అందమైన పేరు పెడతానని మోక్ష తనతో చెప్తూ ఉంటాడు. దానికి ఇంకా చాలా టైం ఉందిలే మోక్ష బాబు అని పంచమి అంటూ ఉంటుంది. ఇక నీకు నచ్చిన పేరు పెట్టమని తను చెప్తూ ఉంటే, మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరే పెట్టండి మోక్ష బాబు, మీరు ఏది పెట్టినా నాకు ఇష్టమే అని తను చెప్తూ ఉంటుంది. ఇక వైదేహి తన భర్తతో అంటుంది, నేను ఏది చెప్పినా మోక్ష వినడం లేదండి, నేను ఏది మంచి చెప్పినా కూడా తనకి కోపం వచ్చేసి ప్రతిదీ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, మీరే తనకి నచ్చజెప్పండి అని తన భర్తకు చెప్తూ ఉంటుంది. ఇక బామ్మ అంటూ ఉంటుంది, మొదటి నుంచి నువ్వు పంచమిని శత్రువులాగే చూసావు వైదేహి, నిజంగా నువ్వు మంచిదానిలా మారినా కూడా వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని తను అంటూ ఉంటుంది. అవునత్తయ్య, నేను ఎన్ని చెప్పినా నన్ను శత్రువులాగే చూస్తూ ఉన్నారని తను అంటూ ఉంటుంది. ఇక రఘురాం కూడా అంటూ ఉంటాడు, ఇప్పుడు మనం ఇచ్చే సలహా కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాలి వైదేహి, లేకపోతే పంచమికి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి మనం తీసుకోమన్న నిర్ణయం వాళ్ళకి శాపం కాకూడదని రఘురాం తన భార్యతో అంటూ ఉంటాడు. అదేంటండి అలా మాట్లాడతారు, మన డాక్టర్ అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నిర్ణయం వాళ్ళకే వదిలేస్తే ఎలాగా, వాళ్ళకి పిల్లలండి, వాళ్ళకేం తెలుసు, పెద్దవాళ్ళుగా ఉండి మనం ఏం చేయాలి, తప్పుడు నిర్ణయాన్ని మనం ప్రోత్సహించాలా లేక సరైన నిర్ణయాన్ని మనం సూచించాలా, మీరే చెప్పండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక జ్వాలా చిత్రులు అంటూ ఉంటారు, పంచమి తప్పుడు నిర్ణయం తీసుకొని బిడ్డను కంటానంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే, మీరైనా చెప్పండి మామయ్య అని జ్వాల అంటూ ఉంటుంది. ఇక చిత్ర కూడా మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను మామయ్య, ఇప్పుడు చూడండి పంచమి కంటే పాము పిల్లనే కంటుంది అని చిత్ర కూడా అంటూ ఉంటుంది. ఇక వరుణ్ భార్గవులు అంటూ ఉంటారు, అమ్మ నాన్నైతే చెప్పలేడు కానీ గట్టిగా నువ్వైతే పంచమికి మోక్షకు చెప్పమ్మా, నీ మాట ఖచ్చితంగా వింటారని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక బామ్మ అంటుంది, సలహాలు అయితే అందరూ ఇస్తారా, కానీ మోక్షకు మళ్ళీ పిల్లలు పుట్టరు కదా, అప్పుడు పిల్లలు కావాలంటే ఎలా వస్తారు, ఏదైనా మోక్ష ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనందరం తనకి సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదు, మోక్షకి ఏది మంచో ఏది చెడో తనకి తెలుసు అని బామ్మ అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన మోక్ష, మాకు పుట్టబోయే బిడ్డ గురించి మీరెవ్వరూ ఆలోచించవలసిన అవసరం లేదు, మేము మా బిడ్డ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం, నేను ఒక సైంటిస్ట్ని, ప్రాబ్లము అర్థం చేసుకునే కెపాసిటీ నాకుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే అందుకు ఏం చేయాలో కూడా నాకు సొల్యూషన్ తెలుసు, ఈ విషయంలో మీరు ఎవరు ఆందోళన పడకండి అని మోక్ష వాళ్ళకందరికీ చెప్తూ ఉంటారు. ఇక పిల్లల మీద ప్రేమ అందరికీ ఉంటుంది మోక్ష, కానీ ఆ ప్రేమలో మీరు అలాంటి ప్రాబ్లం ఉన్న బిడ్డని కంటే మళ్ళీ మీరు జీవితాంతం బాధపడతారు, కావాలంటే నువ్వు మరొకసారి డాక్టర్ని కలిసి ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకో, లేకపోతే మరొక హాస్పిటల్కి వెళ్ళి వేరే డాక్టర్ని కలిసి మళ్ళీ నిర్ణయం తీసుకో అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది మోక్షకి. ఇక మోక్ష వాళ్ళ నాన్న కూడా తనకి చెప్తూ ఉంటాడు, ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మోక్ష, ఎంత విలువైన వస్తువునైనా మనం పారేసుకోవచ్చు, కానీ ఒక్కసారి ప్రాబ్లం ఉన్న బిడ్డని కంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది మోక్ష, ఆలోచించి నిర్ణయం తీసుకో అని తను అంటూ ఉంటాడు. అయినా అంత కష్టమైన ప్రాబ్లం ఏమీ రావు నాన్న, మాకు పుట్టబోయే బిడ్డకి చిన్న ప్రాబ్లం కూడా రాదు, నన్ను నమ్మండి, మేము చాలా సంతోషంగా ఉంటాం అని తను చెప్తూ ఉంటాడు. ఇక పంచమి కూడా అంటూ ఉంటుంది,
దేవుడి మీద మాకు నమ్మకం ఉంది మావయ్య. మాకు ఎలాంటి అన్యాయం జరగదు. ఏ లోపాలున్నా ఆ స్వామే చూసుకుంటాడు. అందుకోసం మేము ఎన్ని కష్టాలైనా భరిస్తాం మావయ్య అని పంచమి కూడా తను చెప్తూ ఉంటుంది. ఇక ఈ విషయాలన్నీ మీరందరూ వదిలేయచ్చు. మా బాధలు మేము పడతాం. మేము అన్నిటికీ సిద్ధపడే ఈ నిర్ణయానికి వచ్చాం. కష్టమో నష్టమో మేము అనుభవిస్తాం. ఇందులో మీరెవ్వరూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు. మీ అందరి సహాయం నేనేమి తీసుకోను అని చెప్పి మోక్ష వాళ్ళతో అంటూ ఉంటాడు. చిత్ర, జ్వాల, వరుణ్, భార్గవులు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా బిడ్డను కనేలాగా ఉన్నారు అని అంటుంటే ఇక భార్గవ్ అంటాడు, కంటే కననివ్వండి. తనేం కంటుంది, పాము పిల్లనే కదా, ఆ పాము పిల్లేదు నేను చూస్తానని తను అంటుంటాడు. పాము పిల్ల పుడితే పర్వాలేదండి, కానీ మంచి బిడ్డ పుడితేనే ప్రాబ్లం. మన ఆస్తిలో వాటా పోతుంది కదా అని భయపడుతూ ఉన్న చిత్రతో ఇక జ్వాల అంటుంది, ఏం భయపడకు చిత్ర, పంచమి బిడ్డను కనేదాకా మనం ఊరుకుంటామా? తన బిడ్డని కనకుండా మన ప్లాన్లు మనకున్నాయి కదా, ఒక్కొక్క ప్లాన్ని వదిలి ఆ బిడ్డని పుట్టనీయకుండా చేస్తాను కదా, నువ్వేం భయపడకు, మనం ఆ ప్లాన్ మీదే ఉంటామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కరాళి తన గృహలో కూర్చొని అంజనం వేసి మోక్షని, పంచమిని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన కరాళి కోపంతో గరుడ రూపంలో ఉన్న ఫణీంద్రని ఆకాశం నుండి కిందకి రప్పిస్తుంది. ఇక తను రాగానే గరుడరాజా, పంచమి, మోక్షలు ఎంత ఆనందంగా ఉన్నారో చూడు అని అంజనంలో వాళ్ళని చూపిస్తూ ఉంటుంది. ఒక పార్కులో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడం చూసిన ఫణీంద్ర కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కరాళి ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది, గరుడరాజా, నువ్వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని క్షణంలో మాయం చేయాలి. పంచమి మీద దాడి చెయ్యి. పంచమి గర్భం పోయేంత వరకు నువ్వు వదిలిపెట్టద్దు. తరిమి తరిమి వెంటాడి నువ్వు దాడి చెయ్యాలి అని తను చెప్తూ ఉంటుంది. అలాగే కరాళి, ఇప్పుడే వెళ్ళి ఆ పని చేస్తానని ఫణీంద్ర పక్షి రూపంలో కరాళి చెప్పినట్టుగానే మోక్ష, పంచమి ఉన్న చోటికి వెళ్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఒక పార్కులో ఉండడం చూసి ఆకాశంలో తిరుగుతూ పంచమి మీద దాడి చేయడం మొదలు పెడతాడు. ఇక మోక్ష కూడా ఆ పక్షి దాడి నుంచి పంచమిని రక్షిస్తూ వాళ్ళు ఒక చెట్టు చాటుకి వెళ్ళి దాంకుంటారు. ఇక అంతలో అక్కడికి వచ్చిన నాగేశ్వరి గరుడతో తలపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు తలపడుతూ దాడి చేసుకుంటూ ఉంటారు. చివరికి పక్షి రూపంలో ఉన్న ఫణీంద్ర నాగేశ్వరిని వదిలి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక తను వెళ్ళిపోగానే మోక్ష పంచమిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక తను నేరుగా కరాళి గృహకు వెళ్ళగానే తన ఒళ్ళంతా ఉన్న గాయాలను చూసి ఏమైంది ఫణీంద్ర అని తనని అడుగుతూ ఉంటుంది. నాగేశ్వరి శక్తి చాలా అపారమైనది. నాగదేవత ఇచ్చిన వరం కారణంగా నాగేశ్వరి శక్తి రెట్టింపైంది. తనతో పోరాడి ఓడించడం చాలా కష్టమైపోయిందని ఫణీంద్ర తనతో చెప్తూ ఉంటాడు. ఇక అర్థమైంది గరుడరాజా, నువ్వు నేరుగా పోట్లాడి పంచమిని గెలవడం చాలా కష్టం. ఇక తన గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరేదైనా మార్గం ఉంటే చెప్పు కరాళి, నేను ఆ పని చేస్తానని ఫణీంద్ర కరాళిని అడుగుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కరాళి ఫణీంద్రతో చెప్తూ ఉంటుంది, నువ్వు సూక్ష్మ రూపంలోకి మారి జ్వాలా గర్భంలో ప్రవేశించాలి గరుడరాజా. జ్వాలా గర్భంలో బిడ్డగా పెరుగుతూ నువ్వు గరుడ శక్తిగా పుడతావు. ఇక నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు, జ్వాలా గర్భంలో ప్రవేశించు అని తనకి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. ఇక ఫణీంద్ర పక్షి రూపంలో నేరుగా జ్వాల ఇంట్లోకి వచ్చి జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడు. ఇదంతా కరాళి అంజనంలో చూస్తూ ఉంటుంది. పంచమి గర్భంలో విశాలాక్షి పెరుగుతుంటే జ్వాలా గర్భంలో ఫణీంద్ర రూపంలో ఉన్న గరుడరాజు పెరుగుతూ ఉంటాడు. ఇక ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.